హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ నుంచి మనకి ఇప్పటి వరకు తెలిసిందే దిల్ రాజు గారు అఫీషియల్గా తన ఎక్కడైనా ఇంటర్వ్యూస్ తను ఇస్తూ ఉంటాడు. సో దాంతోపాటు శిరీష్ రెడ్డి గారు కూడా ఉంటారు. అతను ఎంత సైలెంట్గా ఉండే ఒక వైలెంట్ అంటే ఇప్పుడు ఇచ్చిన ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ తన 25 సంవత్సరాల కెరియర్లో ఇంతవరకు ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడింది లేదు. చాలా సింపుల్ థ్యాంక్స్ ఆఫ్ గివింగ్ మట్టుకే ఇచ్చేవాడు, థ్యాంక్ యూ సో మచ్ అని. కానీ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు, అదే తెలుసు కదా, తాత వస్తాడే దెంగుడు తిని పోతాడే అని ఒక మీమ్ వైరల్ అయింది గ్రేట్ ఆంధ్ర మూర్తి దగ్గర నుంచి. సో అతనితో అఫీషియల్గా ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం ఇంతవరకు 25 సంవత్సరాల చరిత్రలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్థాపించిన తర్వాత ఫస్ట్ టైం అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కానీ శిరీష్ గారు మాట్లాడిన మాటలు బట్టి ఇప్పుడు ఎలా ఉంది అంటే సోషల్ మీడియాలో అది ఒక నెగిటివ్ ట్రోల్గా తీస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ వీడియో క్లిప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి పెద్ద దుమారం రేగిపోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. దానికి తోడు ఈ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు చిన్నగా ఇరికిచ్చినట్టు చేశారు. ఇంకోటి ఏంటంటే మైత్రి మూవీస్కి అండ్ ఇంకొకటి సితారా ఎంటర్టైన్మెంట్స్, అదే ఎవరైతే నాగశ్విని ఉన్నారో వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పాడు. సో అది కూడా మీ ఒపీనియనే కదా అని చెప్పుకుంటూ వచ్చాడు. సో సిరీస్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు ఏంటంటే చాలా మట్టుకు క్లిష్టంగా మారింది ఏంటంటే గేమ్ చేంజర్. అది ఎప్పుడో సినిమా రిలీజ్ అయిపోయి ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ పైన వస్తున్న ఏవైతే ఉన్నాయో న్యూసెస్ అవి న్యూసెన్స్గా మారింది. దానికి ఒక కాంట్రవర్సీ క్వశ్చన్, అది ఆయన ఇంటర్వ్యూ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అని. నాకైతే అతను మాట్లాడింది ఎక్కడైనా కొద్దిగా తప్పుగా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో బేసిక్గా ఇప్పుడు దిల్ రాజు గారు 25 ఇయర్స్ నుంచి నడిపిస్తున్న సంస్థని మీరు ఎలా అయితే ట్యూన్ చేసుకుంటారు అంటే ఇప్పుడు అతను ఎవరైనా పెట్టి సినిమా తీస్తాడు. సో దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఒక ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా మారాడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి సో అతను ఒక ప్రొడ్యూసర్గా మారాడు. సో ఆ సినిమా థియేటర్లో అతని చేతిలో ఉన్నాయి. అతను ఎవరిని పెట్టి సినిమా తీయగలుగుతాడు. సో ఈ టాపిక్ అంతా పక్కగా పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు ఏంటంటే గేమ్ చేంజర్ అనే సినిమా ఇట్స్ ఎ హ్యూజ్ స్కేల్ సినిమాల, అది కూడా 50th సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్లో భారీ ఎత్తున తీద్దామని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత అనుకొని తీసిన సినిమా గేమ్ చేంజర్ సినిమా. దీంట్లో దిల్ రాజు గారు ఏమంటుకు ఎఫెక్ట్ పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆయన పెద్ద గ్రేట్ డైరెక్టర్. అతను ఇప్పటివరకు చేసిన డైరెక్టర్లో అందరు చిన్న వాళ్ళే, ఇంకా అతను స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళే. సో ప్రతి ఒక అతను ఏదైతే సినిమా తీసాడో దాంట్లో స్టోరీ డిస్కషన్లో ఖచ్చితంగా ఉంటాడు. ఇది తప్పు వస్తుంది, ఇది రైట్ వస్తుంది అంటే ఎడిటింగ్ పార్ట్లో తీసేసే సత్తా దమ్ము దిల్ రాజు గారికి ఉందన్నమాట. టాపిక్ ఏంటంటే సిరీస్ గారు ఏమన్నారు అంటే ఇంత పెద్ద సినిమా మేము హ్యూజ్గా చేసాము, అది భారీ నష్టం చెవి చూసిన తర్వాత కూడా మాకు ఒక రామ్ చరణ్ నుంచి ఒక కాల్ రాలేదు, దానికి తోడు ఎలా ఉన్నావు అని శంకర్ గారు కూడా మమ్మల్ని అడగలేదు అని ఏదైతే కామెంట్ చేశాడో ఇప్పుడు అది ఇండస్ట్రీయే కాదు సోషల్ మీడియాలో దాన్ని ఒక దుమారం రేపుతున్నారు. ఈ తాత వచ్చి దెంగు తినిపోతాడే అన్నట్టు ఇరికిచ్చిండు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రొడ్యూసర్ బాగుంటేనే నెక్స్ట్ హీరోలు బాగుంటారు. హీరోలు ఈ రోజులలో ఎలా ఉంటుందంటే ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్, 40 years బ్యాక్ చూసుకుంటే నడిచింది. కానీ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మీడియా చాలా అయిపోయింది. చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా ఎత్తున స్ట్రీమింగ్స్ అవుతున్నాయి. సో ఏంటంటే అతను అన్న మాటలో నాకైతే తప్పైతే అనిపించలేదు. బై డిఫాల్ట్ అతను మాట్లాడే మేనరిజం ఏదైతే ఉంటుందో అది షార్ప్గా ఉంది అంతే తప్ప. సో ఇప్పుడు అది ఓపెన్ హార్టెడ్గా చెప్పిండు. ఎలా అంటే ఒక కాల్ మాకు చేస్తే సరిపోతుంది అంటే నిజంగా అది 200 కోట్ల సినిమా, ఒక ప్రొడ్యూసర్ కష్టం. సినిమా పోయింది పోలేదు పక్కన పెడితే ఒక చిన్న కాల్ ఎవరైనా ఆశిస్తారనమాట. సో అతను మాట్లాడిన దాంట్లో నాకైతే తప్పైతే అనిపించలేదు. కానీ అది ఏంటంటే ఘాటుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలలో ఎలా అవుతుందంటే అది ఒక చరిత్రలాగా అయిపోతుంది. ఎనీవే ఇట్లాంటి డేరింగ్ డాషింగ్ ప్రొడ్యూసర్ ఉండాలి. ఇంకొకటి ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఒకరిని తొక్కాలనే ఇండస్ట్రీకి వస్తాడు అని అతను ఘాటుగా చెప్పిన సమాధానాలు ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీగా మనము నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎవడైనా సరే ప్రజలకి సేవ చేద్దామని అయితే ఎవడు రాడు. అతను చెప్పింది రైట్. ఎందుకంటే 25 సంవత్సరాల కెరియర్లో అతను ఎన్నో చూస్తే కానీ ఆ మాట్లాడాడు. సో నాకైతే
నాకైతే పర్సనల్గా అనిపించింది. శిరీష్ గారు ఒక 5 బ్రాండ్, దానికి తోడు అతన్ని నమ్ముకొని నైజాంలో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ఆధారపడి ఉన్నాయి. సినిమా పోయినా సరే డబ్బు రిటర్న్ ఇచ్చి నేనున్నాను అని నేనున్నాను అని గట్టిగా హామీ ఇస్తున్న, ఒక సలార్లాగా హామీ ఇస్తున్న ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక సిరీస్ గారనే చెప్పుకోవచ్చు. అది మనమైతే అఫీషియల్గా చూడలేదు. ఏమైనా వీడియోస్ బయట పడితే తర్వాత నెగిటివ్ ఏమైనా ఉంటే చూద్దాం దాని తర్వాత. ఇప్పుడైతే ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. సో దీనిపైన మీకు మీ ఒపీనియన్ ఏంటి? శిరీష్ గారు మాట్లాడింది కరెక్టేనా కాదా? ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు ఏమనుకుంటున్నారు, దానికి తోడు శంకర్ గారు ఏమనుకుంటున్నారు అనేది మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. జై హింద్, థ్యాంక్ యూ. నేను మీరు తారక్.